చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఒక సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చెయ్యొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు, మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. మహిషాసురమర్దిని అందరికీ తెలిసినటువంటి రూపమే. మరి అమ్మవారిని ఎలా కొలవాలి ఆ రోజంతా కూడా, అలాగే ఏ నామంతో కొలవాలి, ఈ విషయాలు మీకు తప్పకుండా నాన్న. మహిషాసురమర్దిని రోజు చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారు, ఉగ్ర స్వరూపంగా ఉంటుంది.
అందుకని ఆ రోజంతా చాలా మౌనంగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉంటే అందులో అండి మౌనంగా ఈ జపాన్ని ఎక్కువగా చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చూపు మన మీద పడుతుంది. అది కరుణా రూపంలో, ఎందుకంటే మహిషాసురమర్దిని రూపం అంటే ఆవేశ రూపంలోనే ఉంటుంది ఆ రోజు. అందుకే అందరూ ఆ రోజు అమ్మవారికి పూర్ణాలు, పులిహోర చాలా ఒక గుండిగల్లో పెడతారు. అంటే గుండిగల్ అంటే ఒక 15-20 కిలోలు పులిహోరలో బాగా పెడతారు నైవేద్యం. ఈ నైవేద్యాలు పెట్టి అమ్మా 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 అని పిలుస్తూ ఉంటే ఆవిడ ఆ రూపాన్ని నుంచి నార్మల్ సాత్విక రూపానికి వస్తుంది. అందుకని అలా నైవేద్యాలు పెట్టి పూజ చేస్తాం. ఇంట్లో మనం ఆ రోజంతా ఏంటంటే హింస అనేది ఉండకూడదు. అంటే ఏంటి అంటే మనం మామూలుగా హింస అని ఎందుకు అన్నామంటే ఏదో ఒక విషయంలో తిడుతుంటాం ఎవదో ఒకరిని. ఆ రోజు పరీక్ష కూడా మనకు పరీక్షాకాలం అనమాట. ఖచ్చితంగా మనం కూడా ఆవేశ రూపంలో ఉంటాం. ఎందుకంటే ప్రకృతి స్త్రీ ఒకే రూపం అంటుంటాం. ఎందుకంటే ఏ తత్వమైనా ప్రకృతిలోంచి మనకు కావాలి అంటే స్త్రీ ప్రత్యేకంగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. అందుకని చాలా జాగ్రత్తగా ఏ మాట పడితే ఆ మాట పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే ఏది పడితే అది మాట్లాడకండి, తదాస్తు దేవతలు తిరుగుతుంటే తదాస్తు అనేస్తుంటారు అని అంటారు. ఎందుకంటే మనం ఏం కోరుకుంటున్నామో మనస్ఫూర్తిగా అది వస్తుంది. సో ఆ రోజు ఖచ్చితంగా ఎవ్వరికి ఎంత సాత్విక ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. దాని నుంచి మనం జయించాలి. అలాంటి ఇబ్బంది రాకుండా, అంటే అలాంటి మన ఆవేశం రాకుండా ఇవాళంతా నేను మౌనంగా ఉండాలి, ఇవాళంతా నేను మౌనంగా ఉండాలని చెప్పి అదే పనిగా జపం చేస్తూ ఇంట్లో నిత్య పూజ చేసుకునే నవరాత్రి పూజ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు చండీ సప్తసతి పారాయణ చేయించుకుంటారు. ఇంట్లో చండీ హోమం చేయించుకుంటారు. చాలామంది అన్నదానం చేస్తారు. ఆ రోజు మొత్తం భోజనాలు, సంతర్పణ అన్నీ జరుగుతాయి. లలితా పారాయణలు చేపిస్తారు ఆ రోజు. ఖచ్చితంగా ఆఖరి రోజు నవమి రోజే చాలా విశేషంగా చేస్తాం. దశమి కంటే నవమి రోజు ఎక్కువ విశేష పదం. అంటే మామూలుగా నవరాత్రులు చేసే వాళ్ళకి నవమి చాలా విశేషం. 9వ రోజు లాస్ట్ డే కింద కూడా అన్ని మొత్తం ఏవైతే కార్యక్రమాలు చేయాల్సి అనుకుని బ్యాలెన్స్ ఉండిపోయావు, అంటే సప్తసతి పారాయణ కావచ్చు, చండీ హోమం కావచ్చు, అన్నసంతర్పణ కావచ్చు, లలితా సహస్రనామ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, అన్ని పారాయణ మొత్తం ఆ రోజు చేస్తారు ఇంట్లో. అలా ఇంట్లో చేయించుకునే వాళ్ళు ఇంట్లో చేస్తారు. గుళ్ళో వెళ్ళి చేసేవారు ఖచ్చితంగా ఆ రోజుల్లో గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. గుళ్ళో వెళ్ళి గుళ్ళో అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుని అక్కడ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణాలు పూజ చేసుకుని అమ్మవారి ఆరాధన అదే పనిగా జపం, నామాన్ని కంటిన్యూ పొద్దు నుంచి ఆ నామం జపం చేసుకోవడం. ఇంట్లో చక్కగా పులిహోర చేసిన నైవేద్యం అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలి. పులిహోర, పరమాణం, బెల్లంతో చేసిన అన్నం, బెల్లం పరమాణం, పులిహోర 2 నైవేద్యం కంపల్సరీ పెట్టాలి. కొబ్బరికాయ, పంచామృతాలతో స్నానం, ఇవి ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి. అంటే 8 రోజులు చేయలేదు, 9వ రోజు చేసుకోండి చక్కగా ఒక రోజు. ఈ మొత్తం 8 రోజులు కుదరలేదు, చాలా హడావుడి అయిపోయింది, కానీ ఈ రోజు చేసుకుందాం అనుకుంటే చక్కగా పంచామృతం అభిషేకం చేసుకొని చక్కగా పూజ నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. అది కుదరలేదు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. గుడిలో ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని కూర్చొని జపం చేస్తుండండి. ఏది కుదరకపోయినా నామాన్ని అదే పనిగా జపం చేసి నవరాత్రుల్లో ఏమి ఇచ్చారంటే ఏ పని చేసినా అమ్మవారిని స్మరిస్తూ ఆ పనిలో అమ్మవారిని చూస్తూ, నువ్వు ఏదో ఆఫీస్లో ఫైల్స్ చూస్తున్నావు, అక్కడ కూడా అమ్మవారి నామం చేస్తూ ఆ ఫైల్స్ దుద్దేవు అనుకోండి, అమ్మవారి జపం పూజ చేసినట్టే ఫలితం వస్తుందంట. అలాగే వేరే ఏదో పనులు చేస్తుంటాం, వంట చేస్తూ ఉండొచ్చు, వేరే పనులు ఇంకేమైనా పనులు అవ్వచ్చు, ఏది ఉన్నా సరే ఆ పనిలో నా అమ్మవారిని చూడాలి. ఈ విధంగా చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఏ నామాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు? ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారి రూపం కదా, సో అందరూ ఏంటంటే లలిత సహస్రనామ పారాయణ ఖచ్చితంగా చేయాలి. వచ్చిన వాళ్ళు మహిషాసురమర్దిని అష్టోత్తరంతో పూజ చేయాలి. రాని వాళ్ళు ఈ నామాన్ని చేసుకోవచ్చు. శ్రీ మహాకాళియే నమః, శ్రీ మహాకాళియే నమః అనే మంత్రాన్ని కంటిన్యూగా చేసుకుంటూ, అంటే శ్రీమాత్రే నమః అని మర్చిపోకుండా ఆ మంత్రం ఈ మంత్రం 2 కలిపి చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహాకాళియే నమః, శ్రీ మహాకాళియే నమః అని మంత్రం చేస్తూ ఉండాలి. ఇలా చేసుకుంటూ వెళితే అన్ని అనుకున్న కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ నెరవేరుతాయి. రైట్. అలాగే 12 రాశుల్లో ఏ రాశి వారు ఖచ్చితంగా మహిషాసురమర్దిని ఆరాధన చేసి తీరాలి అంటే ఎవరికి చెప్తారు? ఖచ్చితంగా చేయాలి అంటే సింహరాశి వాళ్ళు చెప్తామమ్మా. సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. సింహరాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే అనేకమైన శక్తి వాళ్ళకి. మామూలుగా సింహరాశి వాళ్ళు ఏంటంటే జనరల్గా కోపం వచ్చినా వాళ్ళ మనసులో ఉండదు, బయటికి రాదు అండి. కొన్ని విషయాలు వాళ్ళు నిర్ణయం గుప్తంగా ఉండరు. ఎక్కడ సమయానికి కోప్పడాలో అక్కడ పడరు. ఎప్పుడో ఒకసారి ఆవేశం వచ్చి మాట్లాడేస్తుంటారు. దానివల్ల చాలా వరకు ఏంటి ఈ విషయం, ఇంత చిన్న విషయానికి ఇంత గట్టిగా స్పందించాలా అండి. వాళ్ళకి ఏ విషయం చిన్న విషయం, ఏ విషయం పెద్ద విషయం అని తెలియదని కాదు. అప్పుడు ఎప్పుడో ఉంటుంది మనసులో, ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వచ్చి మాట్లాడదాం అనుకుంటారు, వాళ్ళ అవకాశం వచ్చి మాట్లాడేస్తుంటారు. సో మనకు కావాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళు ఎందుకంటే ఈ మహిషాసురమర్దిని అమ్మవారిని పూజించడం వల్ల ఈ సంవత్సరం
సింహరాశిలో కేతు ఉన్నాడు. సో మనకి కావాల్సిన విషయం రాహు అండ్ కేతు మధ్యలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడకుండా, అంటే ఇబ్బందులు అంటే ఏంటంటే మాయ ప్రభావాలు, అంటే మోసపడాలు, ఏదైనా వస్తుందని అనుకోవడాలు, ఇవన్నీ జరుగుతాయి కదా. వీటి నుంచి బయటపడాలంటే ఈ కాలసర్ప దోషం అనమాట. దీన్ని చెప్పాలంటే ఈ దోషం నుంచి బయటపడాలంటే అమ్మవారిని పూజించాలి. రైట్, చాలా చక్కగా వివరించారండి. ఇక ఆఖరి రోజు విజయదశమి. విజయదశమి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు, ఎవరెవరు ఏ నామాన్ని చేయొచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. తప్పకుండా అమ్మా. నమస్తే. శ్రీమాత్రే నమః.